హలో ఫ్రెండ్స్, ఈరోజు ఐజీ ప్రెస్ మీట్ జరిగింది. సో నేను ఆ వీడియోస్ అన్ని ఆ ఫుటేజెస్ అన్ని క్లియర్గా చూసి నేను ఎంతో బాగా గమనించి రీసెర్చ్ చేసి చాలా జాగ్రత్తగా పరిశీలించి నేను మీ ముందుకి ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎక్కడ ప్రవీణ్ పాస్టర్ గారిని ఏం చేశారు అనేది ప్రతి ఒక్కటి నేను పెట్టబోతున్నాను. ఇది యూట్యూబ్లో ఎవరు ఖచ్చితంగా డిక్లేర్ చేయలేదన్నమాట. ఓన్లీ నేను స్పష్టంగా రీసెర్చ్ చేసి వాళ్ళు ఐజీ ప్రెస్ మీట్ పెట్టిన గంటలోనే నేను మొత్తం అంతా క్యాల్కులేషన్ చేసి అంతా అక్కడ ప్రూఫ్తో సహా నేను ముందుకు తీసుకొచ్చాను. దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి, మొత్తం మీకు అర్థమవుతుంది. 2:15 PM కొర్లపాడు టోల్గేట్ దగ్గర పాస్టర్ ప్రవీణ్ గారు చిలకల్లుకు టోల్గేట్ దగ్గరికి చేరుకున్న టైం వచ్చేసి 3:31 PM మిట్ట మధ్యాహ్నం. సో మిట్ట మధ్యాహ్నం ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎలా చూపించారంటే నల్లగా, అంటే కనిపించినట్టుగా ఎంత జూమ్ చేసినా కూడా బ్లాక్ కలర్లో వచ్చేలాగా వీడియోని ఎడిటింగ్ చేసి కనిపించకుండా చేస్తారు. మిట్ట మధ్యాహ్నం ఏ కెమెరా అయినా కూడా, చిన్న డబ్బా ఫోన్ కెమెరా అయినా కూడా అక్కడ పెడితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో వీడియో ఎడిట్ చేసి మనకి స్లో మోషన్లో చూపించారు. స్లో మోషన్ ఎందుకు చూపించారంటే అక్కడ నార్మల్గా వీడియోని ఎట్లా ఉందో అలా చూపిస్తే అక్కడ అంటే క్రాస్గా ఊగుతూ వెళ్తున్నట్టుగా కనిపించింది. సో ఇది చిలకల్లు టోల్గేట్ దగ్గర 3:31 PM వచ్చినట్టుగా చెప్తున్నారు. కానీ నేను ఇది చిలకల్లు అని చెప్పి నేను అక్కడ టోల్గేట్ అని చెప్పి నేను నమ్మను. ఎందుకంటే అక్కడ ఏ విధమైన బోర్డు లేదు, జస్ట్ వీడియో పెట్టి మనకి సీసీటీవీ ఫుటేజ్ చూపించి అక్కడ వాళ్ళ వీడియోలో కూడా ఎడిటింగ్ చేసి కింద రాశారు చిలకల్లు టోల్గేట్ అని చెప్పి. సో దీన్ని నమ్మడం లేదు నేను. ఈ చిలకల్లు టోల్గేట్ దగ్గర కూడా మీరు క్లియర్గా గమనిస్తే స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే అక్కడ కూడా పాస్టర్ ప్రవీణ్ గారిది హెడ్ లైట్ పగిలి ఉంది. సో అక్కడ అది చిలకల్లు టోల్గేట్ కాదా మనకి నిజంగా క్లారిటీ తెలియదు, కానీ అక్కడ పగిలి ఉంది. సో కాబట్టి ఆ వీడియోని నల్లగా చూపించి మనకు కనిపించకుండా చేశారు. మనకు స్పష్టంగా అర్థమవుతుంది, దీన్ని మనం గుర్తించాలి. గ్యారంటీగా చిలకల్లు టోల్గేట్ దాటిన తర్వాత లేదా కేసర టోల్గేట్ దాటిన తర్వాత అక్కడ నుంచి పాస్టర్ ప్రవీణ్ గారి మీద ఏదో జరిగింది. నాకు తెలిసి చిలకల్లు నుంచి నాకు అనుమానంగా ఉంది. సో ఎందుకంటే తర్వాత ఇక్కడ చూపించే వీడియో కేసర టోల్గేట్ అని చెప్పి చేశారు, కానీ ఇది కేసర టోల్గేట్ కాదా అని మనకు నిజంగా తెలియదు. ఎందుకంటే ఈ చిలకల్లు టోల్గేట్ తర్వాత కేసరకి మధ్యలో, అంటే దాని తర్వాత అక్కడ 5 hours మన గ్యాప్ వచ్చింది. ఈ 5 hours గ్యాప్లో అతను ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడో తెలియదు. ఎందుకంటే ఇంకోటి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మిగతా టోల్గేట్స్లో టైం కరెక్ట్గా ఉన్న, బోడుప్పల్ నుంచి చిలకల్లు టోల్గేట్ దగ్గర టైం కరెక్ట్గా ఉన్న, మిగతా టోల్గేట్స్ నుంచి టైం కరెక్ట్గా లేదు. అక్కడ వాళ్ళు టైం కూడా ఎడిట్ చేశారు. సో వీడియోని కూడా ఎడిటింగ్ చేశారు. నిజంగా ఈ కేసర టోల్గేట్ పాస్టర్ ప్రవీణ్ గారు నిజంగా వచ్చారనుకుందాం. ఈ పాస్టర్ ప్రవీణ్ గారు ఈ కేసర టోల్గేట్కి చేరుకున్న సమయం వచ్చేసి ఈవినింగ్ 4:07 PM చేరుకున్నారు. ఆ పోలీసులు ఏం చేశారంటే తెలివిగా ఈ వీడియోని కూడా ఎడిటింగ్ చేశారు. ఖచ్చితంగా ఇది కేసర టోల్గేట్ వీడియో మాత్రం కాదు, ఎందుకంటే దీన్ని ఎడిట్ చేశారు. దానికి ఇప్పుడు నేను స్పష్టంగా తెలియజేస్తాను. చిలకల్లు టోల్గేట్ నుంచి ఇది నిజంగా కేసర టోల్గేటే అయితే 22 minutesలో ఇక్కడ చేరుకున్నారంటే 22 minutesలో 27 kilometers వచ్చారా? ఒకవేళ కేసరాకి 22 minutesలో అంత త్వరగా చేరుకుంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు బైక్ నడుపుతున్నారు కదా. సో ఈ కేసర టోల్గేట్ కాదు, ఇది ఇంపాసిబుల్. ఇది ఖచ్చితంగా వేరే టోల్గేట్. దీన్ని ఎడిట్ చేసి మనకి కేసర టోల్గేట్ అని చెప్పి చూపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ కరెక్ట్గా ఏది ఆధార్ లేవు, కేసర టోల్గేట్ అని చెప్పి బోర్డు కూడా అక్కడ లేదు. కాబట్టి ఒకవేళ హెల్మెట్ కూడా పగిలింది. ఒకవేళ హెల్మెట్ పగిలితే తప్పించుకొని వెళ్తున్నాడని అనుకుందాం. అక్కడ పాస్టర్ ప్రవీణ్ గారు పక్క వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద వెళ్ళే దారిలో పక్కన షాప్స్ కానీ మనకు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం కానీ ఏదైనా అడుగుతారు కదా. అక్కడికి వెళ్ళి ఫోన్ ఫోన్ చేయడం, లేదంటే బండికి అట్లా ఎట్లయితే పగిలితే ఆయన గాయాలు అయితే ఎవరికైనా చెప్పడం, హాస్పిటల్కి వెళ్ళడమో జరుగుతారు. అంతేగాని ఆ కిలోమీటర్స్ అన్నీ నడుపుకుంటూ ఆయన వెళ్ళడు కదా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిలకల్లు టోల్గేట్ నుంచి కేసరా చేరుకునేది చాలా స్పీడ్గా చేరుకున్నారు. సో ఇక్కడ హెడ్లైట్ పగిలే ఛాన్సే లేదు. ఎందుకంటే కరెక్ట్ టైంకి ఎక్కడ ఆగకుండా కరెక్ట్ టైంకి కరెక్ట్ కిలోమీటర్స్ క్యాల్కులేషన్లో ఆయన ఫాస్ట్గా వచ్చారు కాబట్టి ఎక్కడ ఆగే ప్రసక్తి ఉండదు, హెడ్లైట్ కూడా పగలదు. కానీ ఇక్కడ హెడ్లైట్ పగిలినట్టుగా ఈ కేసరా టోల్గేట్ వీడియోలో ప్రవీణ్ గారిని మనం చూస్తున్నాం. సో ఇక్కడ అనుమానించాలి ఖచ్చితంగా మనం. ఇంకొకటి, మిట్ట మధ్యాహ్నం వీడియో అనేది చాలా క్లియర్గా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ వీడియోని ఎడిట్ చేశారు. 10 seconds ఉన్న వీడియోని 1.2 minutes వరకు స్లో మోషన్లో మనకి చూపించడం జరిగింది. ఎందుకంటే స్లో మోషన్గా చూపించారంటే ఫాస్ట్గా చూపిస్తే దొరికిపోతాం కదా, అంటే మనకు తెలిసిపోతుంది కదా. కాబట్టి నల్లగా ఎడిటింగ్ చేసి దీన్ని మనకి చూపించడం జరుగుతుంది. 10 seconds వీడియోని 1 minute 2 seconds వరకు స్లో మోషన్లో ఎందుకు చూపించాల్సి వచ్చిందో మాకు చెప్పాలి. అక్కడ మొత్తం వీడియో చూపించకుండా ఓన్లీ 10 secondsని పట్టుకొని మధ్యలో అక్కడక్కడ ఆపుకుంటూ చూపించారు మనకి. నెక్స్ట్ పొట్టిపాడు టోల్గేట్ దగ్గరికి 9:15 PM చేరుకున్నట్టు పోలీస్ వాళ్ళు మనకి వీడియో చూపించారు. అంటే 4:07 PM నుంచి 9:15 వరకు ఈ 5 గంటలు ఏం జరిగింది అనేది చాలా పెద్ద మిస్టరీ. ఇక్కడ ఈ 5 hours ఎంతో పెద్ద ప్లాన్తో అంటే మన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని కిడ్నాప్ చేసి ఆ బైక్లో
కిడ్నాప్ చేశారని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే చూడండి, మీకు ఇంకా ఇప్పుడు అర్థమవుతుంది, బాగా అర్థం. ఈ పొట్టిపాడు టోల్గేట్కి 9:15 PM చేరుకున్నారు. కానీ ఇది కూడా ఆ టోల్గేట్ వీడియోనేనా అని చెప్పి, అంటే ఆ పొట్టిపాడు దగ్గరది టోల్గేటే ఆ వీడియోని మనకు చూపిస్తున్నారని చెప్పి నాకు నమ్మబుద్ధి అయితే కావట్లేదు. అయితే ఇక్కడ మాస్టర్ ప్రవీణ్ పగడాల గారు పొట్టిపాడు టోల్గేట్ దగ్గరికి నిజంగానే చేరుకున్నట్లు అయితే చేరుకున్నారు అనుకోండి. చిలకల టోల్గేట్ నుంచి కేసర టోల్గేట్తో పాటు పొట్టిపాడు టోల్గేట్కి కంటిన్యూగా జర్నీ చేస్తే ఓన్లీ 1 hour 58 minutesలో 98 kilometers ఆ రాత్రి బైక్లో త్వరగా రావచ్చు. కానీ కేసర నుంచి పొట్టిపాడుకు టోల్గేట్ దగ్గరికి ఎందుకు 5 గంటలు పట్టింది? 5 గంటల సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్ ఐజీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎస్పీ దగ్గర ఉన్నాయి. కానీ మనకు కావాలనే దీన్ని బయట పెట్టట్లేదు. ఓన్లీ అక్కడ జరిగిన ఫుటేజ్నే చూపిస్తున్నారు. కానీ దానికంటే ముందు, దానికంటే వెనకాల ఎవరు ఫాలో అయ్యారు, ఏ వెహికల్స్ వచ్చి అవన్నీ చూపించట్లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇది కూడా పొట్టిపాడు టోల్గేట్ దగ్గర వీడియోనైనా, లేదంటే ఇది వేరే టోల్గేట్ దగ్గర పొట్టిపాడు లాగా టోల్గేట్ దగ్గర ఉన్న వీడియోలాగా చూపిస్తున్నారని ఇది కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ టైము అండ్ ఇక్కడ స్పష్టంగా అక్కడ టోల్గేట్ ఇక్కడ బోర్డు లేదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎడిట్ చేస్తున్నారు, స్లో మోషన్ చేస్తున్నారు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నారు, మధ్యలో స్కిప్ చేస్తున్నారు, టైమింగ్ని చాలా చూస్తున్నారు. ఇక వీడియోని కూడా ఫుల్గా ఎడిటింగ్ చేస్తున్నారు కనిపించకుండా నల్లగా. సో ఇదనమాట, ఈ వీడియో చూస్తుందని మీకు మొత్తం ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని నేను వీడియోలో రాసి మనకి చూపిస్తున్నారు. పొట్టిపాడు టోల్గేట్ దగ్గరికి వచ్చేసరికి నైట్ 9:15 PM కంటే మళ్ళీ రాత్రి ఉన్న ఫుటేజ్, ఈ సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఎందుకు అంత క్లియర్గా ఉంది? పగటిపూట మిట్ట మధ్యాహ్నం తీసిన వీడియో ఏమో నల్లగా అట్లా ఎడిటింగ్ చేసి పెట్టారు కదా, సరి కనిపించట్లేదు ఎంత జూమ్ చేసినా కూడా. కానీ 9:15 పొట్టిపాడు టోల్గేట్ దగ్గర వీడియో ఎందుకు అంత నైట్లో కూడా అంత క్లియర్గా ఉంది? ఈ పొట్టిపాడు టోల్గేట్ దగ్గర ఎందుకు వీడియోని ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్లో అంత ఫాస్ట్గా నార్మల్గా వీడియో ఎట్లా ఉందో అట్లా ఉన్నట్టుగా చూపించాడు కాబట్టి వెహికల్ అక్కడ ఫాస్ట్గా వెళ్ళడం మనం చూసాము. ఇక్కడ కూడా ఈ వెహికల్లో మనం ఏం చూడాలంటే, అది కూడా పర్సనాలిటీ కూడా చేంజ్ అయినట్టుగా కనిపిస్తుంది, ఫేస్ కట్ కూడా చేంజ్ అయింది. సో ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ మాత్రం స్లో మోషన్ లేదు, ఇక్కడ మాత్రం ఎడిటింగ్ లేదు, ఉన్నట్టుగా వీడియో చూపించారు. కానీ ఫేస్ మాత్రం కనిపించకుండా చేశారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ పొట్టిపాడు టోల్గేట్ దగ్గర బుల్లెట్ బైక్ పైన నడుపుతున్న వ్యక్తి మాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మాత్రం కానే కాదు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. నిజంగా పాపం పోలీసులు తెలివి లేదండి, తెలివి మోకాల్లో ఉంది. ఈ వీడియోని మాత్రం పైన టైం సెకండ్స్ని ఒక్కసారి మీరు గమనించండి, చూడండి. అంటే చాలా ఫాస్ట్గా సెకండ్స్ ఆగాయి, అంటే చాలా ఫాస్ట్గా వెళ్తున్న బైక్ని స్లో మోషన్లో మనకు చూపించారు. అలాగే టైంని కూడా ఎడిట్ చేశారు, మీరు చూడండి. ఈ నైట్ వీడియో 9:15 వీడియో క్లియర్గా చూపించి మాస్టర్ ప్రవీణ్ ముఖంకి ఆ బైక్స్కి అంతా కనిపించకుండా ఎడిటింగ్ చేశారు. ఇక్కడ కూడా దొరికిపోయారు ఈ వీడియోలు కూడా. ఈ వీడియోలో బైక్ నడుపుతుంది మాస్టర్ ప్రవీణ్ పగడాల గారు కాదు. ఇది పొట్టిపాడు టోల్గేట్ దగ్గరే వీడియో అని చెప్పి నాకు దీని మీద కూడా నమ్మకం లేదు. పొట్టిపాడు టోల్గేట్ నుంచి కొల్లపారు టోల్గేట్ దగ్గర రాత్రి 9:33 PM అవుతుంది. బైక్ పైన 18 minutesలో 23 kilometers ఉన్న కొల్లపూరికి చేరుకున్నట్లు చూపించారు. అంటే కరెక్ట్ టైంకి ఫాస్ట్గా చేరుకున్నట్లు అర్థం. ఇది కూడా మనం ఎలా నమ్మాలి? ఎక్కడో చిలకల్లు టోల్గేట్ దగ్గర 3:31 PMకి మధ్యాహ్నం వెహికల్ షేక్ అవుతూ నడిపిన పాస్టర్ గారు కొల్లపర్రు టోల్గేట్ దగ్గరికి ఇంత ఫాస్ట్గా ఎలా చేరుకున్నారు అనేది కూడా ఒక అనుమానం అయితే ఉంది. మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అది కూడా హెడ్లైట్ లేకుండా పాస్టర్ గారు ఇంత దూరం ట్రావెల్ చేశారంటారా? కానే కాదు. వీడియో స్టార్ట్ అయ్యి ముందు చూసినట్లయితే 9:33 PM 10 secondsకి స్టార్ట్ అయిన వీడియో సడన్గా మధ్యలో 13 seconds స్కిప్ చేసి 9:33 minutes 23 secondsకి అక్కడ ఆపారు. అది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి బుల్లెట్ అక్కడ నుంచి బ్లింక్ అవుతూ రైట్ సైడ్ ఇండికేటర్ బ్లింక్ అవుతూ రావడం చూపించారు. ఆ 9:33 seconds ఏదైతే వీడియో స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఫుల్గా అన్ని చుట్టుపక్కల ఉన్న వెహికల్స్ అన్నిటికీ ఫుల్గా లైట్ అనేది హెడ్లైట్స్ అనేవి అన్ని వెహికల్స్లో లైటింగ్ బాగా పెంచి ఎడిటింగ్ చేసి మనకు దాని వెనకాల ఉన్న వెహికల్స్ని చూపించకుండా చేశారు. అక్కడే కొన్ని వెహికల్స్ అనుమానంగా కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. మీరు జూమ్ చేసి కూడా చూడండి, కనిపిస్తుంది. 9:33 minutes 10 secondsకి వీడియో కరెక్ట్గా స్టార్ట్ అయినప్పుడు అక్కడ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి బుల్లెట్ మాత్రం కనిపించలేదు. మళ్ళీ ఎక్కడైతే 9:33 minutes 23 secondsకి అయితే ఎక్కడైతే అక్కడ ఆపారో, అంటే మధ్యలో స్కిప్ చేశారు, అక్కడ 9:33 minutes 23 secondsకి సడన్గా అక్కడ బుల్లెట్ అనేది బ్లింక్ అవుతూ కనిపించింది. అప్పుడు సడన్గా లైట్స్ అనేవి ఇట్లా అన్ని హెడ్లైట్స్ ఒకటిసారి అంటే అక్కడ ఎడిటింగ్ చేశారు. మనకు ఆ వెహికల్ ఎలా వచ్చింది చూపించకుండా, దాని వెనకాల ఎన్ని వెహికల్స్ ఉన్నాయో తెలియకుండా మనకు అక్కడ ఎడిటింగ్ చేసి చూపించారు. ఇంకా దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వీడియోలో 9:33 minutes 23 secondsకి వీడియో వచ్చినప్పుడు ఇక్కడ నుంచి లైటింగ్ ఎక్కువ అయ్యి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి బుల్లెట్ వెహికల్ అయితే బ్లింక్ అవుతూ ఇండికేటర్ వెహికల్ కనిపించింది. ఇక్కడ నుంచి వీడియోలో ఉన్న అన్ని వెహికల్స్కి లైటింగ్ ఎక్కువ పెంచి ఎడిటింగ్ చేశారు. అన్ని వెహికల్స్ వీడియో చివరికి మూవ్ అయ్యేటప్పుడు లైటింగ్ తగ్గిపోయింది. వీడియో క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. నిజానికి ఆ బుల్లెట్ పైన ఉండేది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మాత్రం కానే కాదు. ఎందుకంటే ఎవరైనా హంతకులు వారిని ఫాలో అవుతున్నారని తెలిస్తే ఏ వ్యక్తి అయినా కూడా, ప్రాణహాని ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా బైక్ని ఫాస్ట్గా నడుపుకుంటూ ఏ దారి కనిపిస్తే ఆ దారికి నుండా వెళ్తూనే ఉంటారు. అంటే ఆ దారిలో టోల్ గేట్ ఉన్నాయి కదా, అక్కడ
ఎందుకు ప్రతి టోల్గేట్ వీడియో దగ్గర ఓన్లీ కార్నర్ నుంచే వెళ్తున్న వీడియోనే ఎందుకు వచ్చింది మనకు? ఇంకా మీకు ఈ వీడియోలో ఉన్నది పాస్టర్ ప్రవీణ్ గారే అంటే అది అంటే మీరు అది కరెక్ట్గా మీరు అర్థం చేసుకోవట్లేదు. ఒకవేళ నిజంగా పాస్టర్ ప్రవీణ్ గారే అయితే అక్కడ హైవే మీద ఉన్న వెహికల్స్ ఎన్నో ఉన్నాయి కదా, పక్కన పెట్రోల్ బంప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ ఆపి ఎవరికైనా సహాయం కోరుతారు ఏ వ్యక్తి అయినా కూడా. సో అక్కడ నడిపింది ప్రవీణ్ గారిని కాదు, ఆల్రెడీ కిడ్నాప్ అయిపోయారు. 4 PM తర్వాత ఆల్రెడీ కిడ్నాప్ చేసి అక్కడ ఏదో జరిగింది, అది మనకు బయటికి రావట్లేదు. సో ఆ బుల్లెట్ వేరే వాళ్ళు ఏ టెన్షన్ లేకుండా నడుపుతున్నట్టుగా అక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ నల్లజర్ల టోల్గేట్ దగ్గర ఉన్న వీడియోని ఈ ఫుటేజ్ మాత్రం మనకి 11 PM నైట్ 11 PM నుంచి 11 minutes 5 minutes వరకు మధ్యలో ఒక దాదాపుగా 5 to 10 times ఆపి, అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ అండ్ స్లో మోషన్లో అట్లా 5 times ఆ వెంటనే ఆపి చూపించడం జరిగింది మనకి. సో ఇక్కడ ఈ మిగతా వీడియోలో టోల్గేట్స్ దగ్గర చేయనిది ఓన్లీ ఇక్కడ ఈ టోల్గేట్ దగ్గర ఎందుకు చేశారని చెప్పి నాకు ఒక అనుమానం వచ్చింది. 5 to 11 నుంచి 11:05 PM లోపు 11:05 PM తర్వాత పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి బుల్లెట్ కనిపించింది. సో దీనికంటే ముందు 11 PM నుంచి 11:05 PM లోపు 5 to 10 times స్కిప్ చేశారు వీడియోని, అండ్ అట్లాగే ఫాస్ట్ ఫార్వర్డ్ స్లో మోషన్లో చూపించారు. అలా ఎందుకు చేశారో నాకు కూడా తెలియదు. వీడియో క్లియర్గా చూపించలేదు. కల్లపర్రు టోల్గేట్ నుంచి నల్లజర్ల టోల్గేట్కి బైక్ పైన 1 hourలో 62 kilometers చేరుకోవచ్చు. అయితే ఇక్కడ బుల్లెట్ చేరుకున్న సమయం 1.5 hours పట్టింది చేరుకోవడానికి. ఎందుకు 1/2 hour ఎక్కువ టైం పట్టిందో తెలియట్లేదు. మిగతా టోల్గేట్ వీడియోస్లో కరెక్ట్ టైం చేరుకుంది, కానీ ఇక్కడ మాత్రం ఎందుకు 1/2 hour లేట్గా వచ్చిందో కరెక్ట్గా ఐడియా లేదు. ఇక్కడ కూడా బైక్ని ఇండికేటర్తో చాలా కాన్షియస్గా నడుపుతూ వెళ్ళాడు ఆ బుల్లెట్ పైన ఆ దుండగుడు. ఈ వీడియోస్ మీకు ఒకటి చెప్తాను, ఈ వీడియోస్ రాకముందు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు తాగి నడిపారు అని చెప్పి స్టార్టింగ్ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు చాలామంది అన్నారు. ఒకవేళ అలా నడిపితే తాగి హైవే పైన హెడ్ లైట్ లేకుండా ఆ అర్ధరాత్రి పెద్ద వెహికల్స్ వస్తూ ఉంటాయి, డీసెమ్స్ వస్తుంటాయి, ఆ మూమెంట్లో తాగిన మత్తులో దెబ్బలతో ఉన్న వ్యక్తి ఎలా నడుపుకుంటూ అన్ని కిలోమీటర్లు వెళ్తాడు అనే ప్రశ్న మీకు కలగలేదా? సో తాగి నడపలేదు, ఆ బైక్ పైన ఉన్నది పాస్టర్ ప్రవీణ్ పగడాల మాత్రం కానీ కాదు, దాన్ని మర్చిపోండి. ఇది జరగని పని, ఇది ఇంపాసిబుల్. మీకు మళ్ళీ నేను క్లారిటీగా చెప్తున్నాను, ఆ బైక్ నడిపింది హంతకులలో ఒక హంతకుడు కూడా అయి ఉండొచ్చు. మీకు రేపో ఎల్లుండో వీడియోస్ వచ్చినప్పుడు అన్ని బయటపడతాయి. సో నేను ముందే రీసెర్చ్ చేసి ఆలోచించి బాగా మీకు దీన్ని క్లారిటీ ఇస్తున్నాను చెప్తున్నాను. నెక్స్ట్ కొల్లూరు టోల్ ప్లాజా. ఈ కొల్లూరు టోల్ ప్లాజా దగ్గర కాకుండా ముందు చూసిన వీడియోస్ మీరు గమనిస్తే ఇక్కడ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటా బుల్లెట్ టైంకి చేరుకున్నట్లు మనం చూస్తున్నాం. నల్లజర్ల టోల్ ప్లాజా టు కొవ్వూరు టోల్ ప్లాజా టైం 35 minutesలో 28 kilometers వచ్చినట్టు చూస్తున్నాం. 35 kilometers 28 minutesలో వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజ్లో ఉంది. ఆ టైంని ఎడిట్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఎందుకు బైక్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకుండా నడిపాడు అది అర్థం కావట్లేదు. వీడియో నమ్మశక్యంగా ఉన్నా వీళ్ళు వీడియోలో చూపించే టైం మాత్రం నాకు అసలు నమ్మశక్యంగా లేదు. ఇది ఎడిట్ చేసినట్లుగా ఉంది. ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ గారిని 4 PM తర్వాత ఈ 5 గంటలు ఏం జరిగిందో మనకు అసలు తెలియదు. సో ఈ టైం ప్రాంతంలోనే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని కిడ్నాప్ చేసి బాగా కొట్టి ముందే చంపి అయినా ఉండాలి, లేదా బాగా కొట్టి పాస్టర్ ప్రవీణ్ గారిది బట్టలన్నీ విప్పేసి ఇంకో వ్యక్తి తొడిగి ఆ బైక్ నడిపినట్లుగా కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు. దీంట్లో ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే వీడియో చూస్తుంటే అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. కొవ్వూరు రాగానే కరెక్ట్ ఆ క్రైమ్ స్పాట్కి పాస్టర్ అక్కడ కొన్ని 4 కార్లు కూడా అక్కడ వచ్చినట్టు, ఇంకా వెహికల్స్ ఉన్నట్టుగా మనకి కరెక్ట్గా అక్కడ కూడా క్లియర్గా లేదు. ఎందుకంటే కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర క్రైమ్ స్పాట్ దగ్గర కూడా చాలా అంటే నయార్ పెట్రోల్ బంక్ కెమెరా ఏదైతే ఉందో అది బాగా అంటే బ్లర్గా స్మోక్తో, ఇంకోటి ఏంటంటే లైట్ని చిన్న అంటే పెద్ద వెహికల్స్ వచ్చే హెడ్ లైట్స్ని లైటింగ్ బాగా పెంచి ఎడిటింగ్ చేయడం వల్ల మనకి కనిపించకుండా చేయడం జరిగింది. అంటే పోలీసు వాళ్ళు కూడా దీన్ని మనకి దాచిపెట్టే ప్రయత్నం అనమాట. సో అక్కడ స్పాట్కి వెళ్ళిన వెంటనే ఏదైతే ప్రవీణ్ పగడాల గారిది బట్టలు అయితే వేసుకున్నారో ఆ హంతకుడు ఆ బట్టలు మళ్ళీ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి తొడిగి అక్కడ ఏదన్నా కొట్టి ఏదైనా చేశారేమో అని చెప్పి కూడా నాకు అనుమానం అయితే ఉంది. అప్పుడు ఈ HP పెట్రోల్ బంక్ దగ్గర 3 to 4 వెహికల్స్ ఆ బుల్లెట్ వెనకాల వెళ్ళడం అనేది మనకు చూపించారు. ఆ బుల్లెట్ పైన కూడా వెళ్ళేటప్పుడు ఈ 4 వెహికల్స్ అయితే కారణం కాదు, ఇంకేదో ఉంది, దాన్ని దాచిపెడుతున్నారు అని చెప్పి నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నా. ఇది గమనించండి. ఈ HP పెట్రోల్ బంక్ దగ్గర 3 to 4 కార్స్ వెళ్ళడంలో ఒకసారి మధ్యలో పోలీస్ SP గారు పాజ్ చేశారు. సో అది పెట్టినప్పుడు అక్కడ ఒక బస్తో పక్కన 2 వెహికల్స్తో ఒక చిన్న 2-wheeler కూడా ఏదో ఉన్నట్టుంది. దాని పక్కన రెడ్ కలర్ కార్ కూడా నాకు కనిపించింది. అది ఫుల్ బ్లర్ ఇమేజ్తో ఉంది, అది కూడా చూడండి. సో వీళ్ళే ఏమైనా కిడ్నాప్ చేసి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదైనా చేశారా, లేదంటే రాజకీయ నాయకులు వ్యక్తులు ఉన్నారా, లేదా మతం ఉన్మాదులు ఎవరైనా ఉన్నారా, అసలు ఏంటి అనేది మనకు కరెక్ట్గా తెలియదు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు నిజంగా అక్కడ వరకు అంటే ఆ దారిలో వెళ్ళాల్సిన వ్యక్తి. ఎందుకంటే మార్చ్ 12th నామవరం
నామవరం అనే విలేజ్‌లో ఒక సైట్ కొనడం జరిగింది. ఆ సైట్ వాళ్ళ డాటర్ పేరు మీదది. ఆ డాటర్ సైట్ అంటే ఆ సైట్ తీసుకున్నాక అడ్వాన్స్ కూడా పే చేసారో తెలీదు కానీ సో, అది ఎన్ని ఎకరాలో కూడా తెలీదు. బట్ అది డిస్కషన్ చేసిన తర్వాత ఆకాష్ అండ్ జాన్ అనే ఇద్దరు వ్యక్తులకు విజయవాడ వస్తున్నట్టుగా చెప్పారని చెప్పి పోలీసులు చెప్పారు. ఇంకొకటి విజయవాడ వస్తున్నట్టు ఓన్లీ 4-5 వ్యక్తులు తెలుసంట. ఇంకెంతమందికి తెలుసో నాకు తెలీదు. కాల్ డేటా చెక్ చేస్తే పరిశీలిస్తే మనకంతా ఆధారాలు బయటపడతాయి. కానీ పోలీసులు బయటపెట్టట్లేదు. అయితే వాళ్ళ వైఫ్‌కి అండ్ అట్లాగే ఆకాష్, జాన్ ఎవరైతే ఆ ఊరు దగ్గర ఉన్నారో వాళ్ళకి ఇట్లానే సైట్ కొంటున్నాను, ఇంత మెటీరియల్ కావాలని చెప్పి ఏదో చెప్పడం జరిగింది. అంటే ఏదో డిస్కషన్‌లో జరిగిందంట. అండ్ అట్లాగే దానికి దగ్గరలోనే మార్చ్ 12న ఒక ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. 2500 లేదంటే 8500 అంత మధ్యలో రెంట్ ఉంది. అది కూడా అడ్వాన్స్ పే చేసినట్టుగా కూడా క్యాష్ ఇచ్చి ఇంకా ఆన్‌లైన్ పేమెంట్ చేసినట్టుగా కూడా చేశారని చెప్పి ఎస్పీ గారు చెప్పడం జరిగింది. సో, ఇది ఎంతో దూరం కూడా లేదు. మన టోల్‌గేట్ మన కరెక్ట్‌గా నయార పెట్రోల్ బంక్ దగ్గర ఈ క్రైమ్ స్పాట్ ఏదైతే ఉందో ఆ రూట్‌లో వెళ్ళే ప్రసక్తి లేదు. కావాలనే ఎవరో హంతకులు అటువైపు మళ్లించారు. అంటే స్ట్రెయిట్ వెళ్ళే వీడియోని లెఫ్ట్‌కి తీసుకెళ్లారు. కానీ ఇతని ఇల్లు అద్దెకి ఇచ్చుకున్న ఇల్లు ఎక్కడుంది అంటే అదే రూట్‌లో స్ట్రెయిట్ వెళ్తే రైట్‌కి తీసుకొని డౌన్‌లో వెళ్ళాలి. అంటే గూగుల్ మ్యాప్స్‌లో ఉంది. అది కూడా మీకు చూపిస్తున్నాను అక్కడ. సో, కాబట్టి ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఇది హత్య ఎందుకు జరిగింది అంటే ఒకటి డబ్బు పరంగా అయినా అయి ఉండాలి. లేదా ల్యాండ్ కొనేటప్పుడు అక్కడ బైబిల్ మిషనే పెడుతున్నట్టు ఈ ఆకాష్ అండ్ జాన్‌కి తెలియడంతో వాళ్ళు ఎవరైనా రాజకీయ నాయకులు చెప్పడం లేదంటే డబ్బు కోసము ఆయన కోట్లు తీసుకొచ్చారు అని చెప్పి అన్నారు కదా! ఆ బ్యాగ్ ఆయన నడిపే ముందు కూడా ఆయన వెనకాల ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్‌లో ఏమైనా క్యాష్ ఉన్నాయా? ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా? బట్టలు ఉన్నాయా? అసలు ఏముందో కూడా తెలీదు. అది పోలీసోళ్ళు ముందే అంటే పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ ముందే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాని గురించి కూడా ఏం చెప్పినట్టుగా అయితే నాకు ఎక్కడ అనిపించట్లేదు. చాలా దాచిపెడుతున్నారు. ఆయన ఒంటి మీద కూడా ఎన్నో గాయాలున్నాయి. సో, ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. నరికారు అంటారు, కొట్టారంటారు, కట్టెతోని తీసుకొని చేశారంటారు. సో, ఇది కాకుండా ఇంకోటేంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి అంటే వచ్చే దారిలో అంటే అక్కడ ప్రాంతంలో ఎవరితో ఒక వ్యక్తితో క్రైస్తవులు వాళ్ళతోనంటే 40 మినిట్స్ మాట్లాడారని చెప్పేసి ఎస్పీ వాళ్ళు చెప్పిండ్రు. ఇంకా ఏమేమి దాచిపెట్టారో తెలీదు. ఎంతమందితో మాట్లాడారో నాకు తెలీదు. చాలామంది అయితే రాజమండ్రి అంటే విజయవాడ దగ్గర అక్కడెక్కడో చనిపోయారు, చంపేశారని చెప్పి చెప్తున్నారు. కొంతమంది అయితే 12:30కి చనిపోయారు. కానీ 1:00 వాళ్ళ ఆఫీస్‌కి ఫోన్ కాల్స్ వెళ్ళి సంథింగ్ ఏదో అడిగినట్టుగా కూడా మళ్ళీ ఇంకొకరు అంటున్నారు. అజయ్ బాబు గారు అంటున్నారు. పాస్టర్ అజయ్ బాబు గారు. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే అది కూడా ఒక పాయింట్. ఇంకొకటి వీళ్ళు ఈ రామ్మోహన్ అనే వ్యక్తి లాస్ట్ కాల్ అంట. ఇక ఈయన క్రైస్తవుడు అయినప్పుడు ఆయన పేరు రామ్ అని ఎందుకుంది? రామ్మోహన్ అని ఉంది. సో, అతను ఏం మాట్లాడాడు? ఇంకా అట్లాగే ఈ జాను, ఈ ఆకాష్ వాళ్ళ ఫోన్ డేటా, కాల్ డేటా కూడా ట్రేస్ చేయండి. వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని కూడా గ్రిప్‌లోకి తీసుకోండి అని అడుగుతున్నాను. ఇంకోటి ఈయనకి ముందు నుంచే థ్రెట్ ఉందని చెప్పి తెలుసు. మతం పరంగా ఏమన్నా టార్గెట్ చేశారా? లేదంటే ల్యాండ్ విషయంలో, డబ్బు విషయంలో ఈయనని చంపేసి డబ్బులు తీసుకుందామనే ప్లాన్‌లో వేరే విధంగా ఈ ప్లాన్ ఏమైనా మళ్ళీ అంటే తిరిగి ఏదైనా జరిగిందా అని చెప్పి కూడా అర్థం కావట్లేదు. సో, ఇవన్నీ తెలియాలంటే క్రైస్తవులు ఇంకోటి ఇక్కడ ఏంటంటే అతను ఫారెన్ నుంచి 1 వీక్‌లో రావాల్సిన అతను 5 డేస్‌లో త్వరగా వచ్చినట్టుగా ఎందుకు వచ్చారో తెలియట్లేదు వచ్చారంట. ఇంకొకటి ఎవరు ఆ మీటింగ్ పెట్టారు? ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు బుల్లెట్ పైన ఎందుకు వచ్చారు? అన్ని కంపెనీస్ ఉన్న ఇంటర్నేషనల్ ప్రీచర్ అండ్ అట్లాగే ఎవరు ఆ విధంగా తీసుకొచ్చారు? ఏమని మాట్లాడారు? రాధా మనోహర్ దాస్ పైన క్రైస్తవులు దళేశ్వరం అక్కడ ముందే ఆయన పైన పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. ఆయన మీద క్రైస్తవులు అక్కడ కేసు కూడా పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత ఎలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదని కూడా వాళ్ళు చెప్పారు. కుట్రపూరితంగా సంబంధపరమైన అంటే అది జరిగినందుకు ఈ హత్యను చేశారా? పాస్టర్ ప్రవీణ్ ఇక్కడికి వస్తుంది తెలిసి ఎవరో పక్కా ప్లాన్‌తో చేసిన పని ఇది. దీని వెనకాల ఎంత పెద్ద వాళ్ళున్నా, ఎంత పెద్ద కుట్ర జరిగినా కూడా వాళ్ళందరూ త్వరలో బయటకు వస్తారు. నిజం ఎప్పుడు నిజమే, అబద్ధం ఎప్పుడు దాగదు.